ఓకే విద్యార్థుల ఐక్యత విద్యార్థుల ఐక్యత విద్యార్థుల ఐక్యత విద్యార్థుల ఐక్యత విద్యార్థుల ఐక్యత వర్ధిల్లాలి విద్యార్థుల ఐక్యత వర్ధిల్లాలి విద్యార్థుల ఐక్యత వర్ధిల్లాలి విద్యార్థుల ఐక్యత వర్ధిల్లాలి విద్యార్థుల ఐక్యత. ఎంఎస్ఎఫ్ స్టేట్ ప్రెసిడెంట్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులను ఎలా అభివృద్ధి చెందాలి, ఎలా చదువుకోవాలి, ఎలా సంక్షేమం బాటలో నడవాలనే అంశంపైన ఈ ఆగస్టు 3వ తేదీన ఆర్ట్స్ కాలేజ్ డ్రామా హాల్ నందు విద్యార్థుల చైతన్య సదస్సును ఏపీఎంఆర్పిఎస్ ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణరాజు గారు హాజరవుతున్నారు. అలాగే జిల్లాలోని రాష్ట్రంలోని నలుమూలల నుంచి అధ్యక్షులు మరియు ముఖ్యమైన లీడర్లందరూ వస్తున్నారు. కావున జిల్లాలోని యువత విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా పిలుపునిస్తున్నాం. మీడియా మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మంత్రి సుదర్శన్, మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. మరి ఇవాళ మన జూనియర్ కళాశాలలో విద్యార్థులతో కరపత్రం రిలీజ్ చేయడం జరిగింది. మన విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో విద్యార్థులు చైతన్యవంతం చేయడానికి మన ఆర్ట్స్ కళాశాలలో ఆగస్టు 3వ తారీఖున మన విద్యార్థుల చైతన్య సదస్సు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మన విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరాలని, విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకొని విద్యార్థులు కులక్షతికి గురి కాకోకుండా విద్యార్థులు చక్కగా క్లాసుల్లో మన ఇంట్రెస్ట్గా మన విద్యని చదువుకొని మన ఉన్నత శిఖరాలకు పోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ జూనియర్ కళాశాల చదువుకొని కూడా అక్కడే విద్యార్థులుగా చదువుకొని అదే కళాశాలలోనే మన లెక్చరర్గా కూడా ఉండడం చాలామంది చాలా సంతోషం. అక్కడే చదువుకొని అక్కడే ఉన్నత స్థాయికి వచ్చారు. మన అలాంటి వాళ్ళని స్ఫూర్తి తీసుకొని మనం ఇంకా అలాంటి లెక్చరర్స్ని స్ఫూర్తి తీసుకొని మనం ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కూడా మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మనం ఇవాళ చేస్తూ ఉన్నాము. ఆగస్టు 3వ తారీఖున ఆర్ట్స్ కళాశాలలో మన విద్యార్థుల చైతన్య సదస్సు ఏర్పాటు చేస్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జన్నె చిరంజీవి కావచ్చు, మళ్ళీ ఏపీఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సువర్ణరాజు కావచ్చు, జిల్లా గౌరవ అధ్యక్షుడు కావచ్చు, జిల్లా అధ్యక్షులు కావచ్చు, జిల్లా ప్రధాన కార్యదర్శి కావచ్చు, మరి విద్యార్థుల శాఖకు సంబంధించి విజయవాడ నుంచి కూడా ఉన్నత నాయకులందరూ కూడా ఎంఎస్ఎఫ్ నాయకత్వం కూడా ఇక విజయవాడ అనంతపురికి చేరుకుంటారు. మరి విద్యార్థులు వెంటనే ఆర్ట్స్ కళాశాలలో 3వ తారీఖు ఆదివారంన మన పెద్ద ఎత్తున వచ్చి జయపదం చేయాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఎంఎస్ఎఫ్ మంత్రి సుదర్శన్.